दृष्टि दोष नरघोष निवारण सिद्ध्यर्थम मम जातके जन्मलग्न जन्मराशि जन्म नक्षत्र गोचार महर्दश अंतर्दश वशात् ये ग्रहाः अरिष्टाः स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता सिद्ध्यर्थम मम नूतन गृहे अष्टलक्ष्मी नित्य निवास स्थिर निवास सिद्ध्यर्थम श्रीमन्नारायण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम महोत्सवे गुरुमुखेन यथाशक्ति यदा भक्ति अनुसारेण वास्तुदेव्य कल्याण सहित वास्तु దింపాల్ చింటి దింపుదామా గణపతి పూజ అది వెనక చూడు కరెక్ట్ వస్తుంది విష్ణు కంటే రుద్ర సమాశ్రితః మూలే తస్మితో బ్రహ్మ మధ్యే సమాశ్రితః ముందు పెట్టింది నువ్వు లేడీస్ దాంట్లో పెట్టినట్టున్నావు అయితే ఫీనిక్స్ సామవేదో అదర్వణః అంగైశ్చ సహితః సర్వే మనసాంబు సమాశ్రితః आजातु देव पूजा गंधुरितक्षरकारकः ओम चित्तः ओम पात्राणि स्वशेत गंगे जयमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिः कावेरी तुङ्गभद्रा कृष्णवेण्या प्रभूतमी भागीरथी विद्यासा पंचगंगा प्रकीर्तिताः ओम अपवित्र पवित्रोः सर्वावस्थानि दीपं सर्वतमोऽहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते साध्यन्त्रिवर्ति संयुक्तं वह्निनादोदकं गजं गृहाणमङ्गलं दीपं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यं गिरिरापः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने गाहिमां ज्योतिर्नमोऽस्तुते दीपमात्मै नमः दीपमहालक्ष्मी नमः अक्षतानि समर्पयामि दीपमहालक्ष्मी नमः అక్క దగ్గర పోతావా అక్కడ దగ్గర ఆడుకుంటున్నారు మమత గల్ల చెప్పులే మొత్తం
కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. మధ్యాహ్నం అపరాహ్న కాలానికి మధ్యాహ్నం పూజిస్తుంది. మొదలు పెట్టింది మధ్యాహ్నం అవ్వచ్చు, మధ్యాహ్నంగా మొదలు పెట్టేది పితృగా, సాయంకాలం ఏం చేసేది శుభకాలం. కొంతమంది చూడండి రాత్రి పెళ్ళి సాయంకాలం శుభకార్యాలయమని ఉదయం అమ్మవారికి పూజ చేసినప్పుడు మీకు చదివిస్తాను. నానా ఇంకా రాలే చదువు నీళ్ళు వచ్చాయి వచ్చాయి. ధ్యాయామి ధ్యానం అంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్న ఉపశాంతయే నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః భక్త ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పుష్పంతో తీర్థం శ్రీమన్మహాగణాధిపతయ నమః. పాదారవిందయోః ఆద్యం సమర్పయామి. మన్నసారవిందయోః అర్ఘ్యం సమర్పయామి. బుధారవిందయోః ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆపోహిష్టామయో భువస్థాన భూత్యేత ధాతున మహేరణాయ చక్షసే యోగస్వతమోహరసస్తస్య బాధ్యతే హనః. మీరు పసుపు కుంకుమ చందనం స్వామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రాభ్యక్షతాని సమర్పయామి. ఊర్ధ్వపుండ్రార్ధే హరిద్రాచూర్ణ కుంకుమాని సమర్పయామి. ప్రసాదం
శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీచందనం సమర్పయామి. స్వామికి పూజ చేస్తూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. రూపమాగ్రాపయామి. ఊర్ధ్వం దివోరతిం పృథివ్యా వైశ్వానరవృతాయ జాతమస్మిన్ కవిగుం సమ్రాజమసిదింజనానాం ఆసన్నాపాత్రం జనజంత దేవాః. సాక్షాత్ సత్యక్షణీమంతా అమ్మాయా భగవంతుడికి యూజ్ చేసినప్పుడు ప్రోక్ష్య పరిశిచ్య 5 సార్లు కుడి చేతితో స్వామికి నైవేద్యం చూపించండి. పండు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మహాగణాధిపతయే నమః. ముఖవాసనార్థే తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆనందమయార్థే కర్పూర నీరాజనం సందర్శయామి. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం సమస్తగణ సామ్రాజ్య పాలనానందమూర్తయే. శ్రీలక్ష్మీ మరకటోల్లాసీ గణనాథాయ మంగళం. జై బోలో గజానన మహారాజ్ కి. తీసుకోండి. యోతాం పుష్పం వేద పుష్పవాన్ భవతి చంద్రమావా అతాం పుష్పం పుష్పవాన్ భవతి ఏవం వేద. ఇందులో పెట్టుకుని పెట్టండి. యోపామాదితమం వేద ఆదితమవాం భవతి. యోగోపసువర్ణదివ్యం సమర్పయామి. యాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తే యథాశక్తి నిర్వాహిత పూజయాచ మహాగణపతయే నమః. సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు. దాంపత్యోః మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చేతులు నీళ్లు పెట్టు. నీళ్లు అక్షతులు బాగా ఉచితం. Not now, Nana. Let this puja get completed, okay? No, not now. Let the puja get completed. సహస్రపరమాదేవి నమస్కారం చేసుకోండి. సహస్రపరమాదేవి సదమూల శతాంకుర సర్వగంహరతు మే పాపం. కుంగుతో తీసుకోండి. దూర్వాదుస్వప్రనాశిని తమ నూతన గృహే మహాగణపతి అనుగ్రహేణ సర్వాభీష్ట సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. మహాగణపతి పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. మాత్రమే Hiro, you want to say hi? కూడా తెలుసుకోకపోతే ఎప్పటికీ Viha. భగవంతుడనే వాడు ఏ పూజ
భావాన్ని అమ్మాయి నా హాయ్ చేస్తావా? తప్ప ఇటు ఇటు ఇక్కడ ఇక్కడ చెప్పు. లేదా ఎంత సంపాదించడానికి వ్యక్తిని హాయ్ ప్రధానంగా గణపతి పొట్టి ఇంటికి ఉంది ఈడికి వస్తుంది కరెక్ట్ ఫేస్ ఫేస్ వచ్చింది ఎక్కడికి? వచ్చింది కనిపించింది. వారికి అంటే పెద్దవారికి అయినప్పటికీ మొట్టమొదటి పూజ తీసుకునేంత శక్తి ఆయనలో ఏముండి ఉంటుంది ఆలోచించారు అంతే కదా. భగవంతుడు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మీద కాదు, పొజిషన్ అనేది నాలెడ్జ్ బట్టి వస్తుంది, వయస్సును బట్టి గౌరవం వస్తుంది, నాలెడ్జ్ అనేది పొజిషన్. మహాగణపతి ఉన్న రెండు గొప్ప విశేషాలు విఘ్నకర్త విఘ్న పక్షపాతం లేకుండా విఘ్నాలు కల్పించగలడు, పక్షపాతం లేకుండా విఘ్నాలు తొలగించగలడు. విఘ్నాలు భగవంతుడు ఎందుకు కల్పిస్తాడు? మనస్సులో మంచి ఫలం రాదు. అందుకే కోటాను కోట్ల మంది కోరికలు కొంతమందికి ఎందుకు నెరవేరుతున్నాయి? హన్వి మొదటి పూజ ద్వారానే గణపతి హన్వి మీరు మంచివారు. అరే గిట్టు వీరికి ఒకసారి మనకి రాజులు చేస్తుంది మంచి కోరికలు, చెడు కోరిక ఏం కాదు. కాబట్టి వాళ్ళని మీరు అనుకోవాల్సిన మంచి కర్మబద్ధమైనటువంటి జీవితం నూతన జీవిస్తూ మా అభివృద్ధి ఈశ్వరాన్ని నువ్వు ఇచ్చేది మా ఫలం ధర్మంగా జీవించాలి ఆచరిస్తుంది, సర్వదా రక్షించే భావం మీది అని స్వామి నమస్కారం. అలాగే ఈ పూజా పుణ్యఫలం మీకు ఇవ్వమని ప్రార్థించారు. యజ్ఞేన యజ్ఞమైకంత దేవాహదాని ధర్మాని ప్రథమాన్యాసం కేహనాకం మహిమావిష్టంతే యత్ర పూర్వే సాధ్యాస్ సంతి దేవాః. అక్షతలు పెట్టుకున్నాను ఇలా పూజ చేయండి. ఇంకా కిందికి పోవాలి. రక్షాధారణం చ కరిష్యే. ఇది కింద కోలా గిదా జితంతే దక్షిణతో ఇది దించు ఇది వృషభదేతి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. రక్షాబంధనధారణ ముహూర్త సుముహూర్తోస్తు. అక్షతం నాకు ఇచ్చేసి సుప్రతిష్ఠితమస్తు, సంపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు, ఆరోగ్యతాసిద్ధిరస్తు, యశోభివృద్ధిరస్తు. మీరు ఎడం చేతి అక్షతలు వేసుకోవాలి. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కుడి చేతి తిరుపతి ఎడం చేతి కట్టేసేయండి. రక్షాబంధం బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణిజం త్రిష్టుభౌజ సువిధముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేన రక్ష. మీరు కూడా గంధం కుంకుమ బట్టి పెట్టండి రక్షాబంధనానికి. రక్షాబంధన ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. అక్షతలు కుడి చేతిలోకి తీసుకోండి అమ్మా, మీ వారి చేతికి ఇవ్వండి. ఆయన మీరు కాళ్ళు ముందు పెట్టి ఆవిడ దండం పెట్టుకుంటారు, ఆశీర్వదించండి. అఖండ సౌభాగ్య నూతన గృహే ధనకనక వస్తు వాహన వ్యాపార పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు. తర్వాత వాస్తు పూజ, సత్యనారాయణ స్వామి వారి పూజ, పరివార దేవతలు ఒకళ్ళు, అష్టదిక్కులు, నవగ్రహాలు, పంచలోకాలు. ఇందులోంచి ఒక ఖర్జూరకాయ కాయలు సెట్గా వారికి ఇస్తుంటాం. నేను చెప్పిన చోట తమలపాకులో ఆవాహన చేయండి. పూర్వోక్త సంకల్పిత ప్రకారేణ వాస్తు పూజార్థం పరివార దేవతావాహనం కరిష్యే. ఓం ఇంద్రం గో విశ్వధస్వరిహవామహే జనే. హాయ్ చెప్పు. అస్మాకమస్తు కేవలః సాంగం సాయుధం సవాహనం సపరివార సమేతం. ఆ రెడ్ కలర్ లో ఉన్నది కూడా ఒక్కలేదు. ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పౌత్ర సపరివార సమేతం అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ యమాయ సోమకం సురుత యమాయ జుహుతా హవిః యమకుంభ యజ్ఞో గచ్చత్యగ్నిదూతోరంకృతః సాంగం సాయుధం సవాహనం సపరివార సమేతం యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ మోషణ పరా నిర్వృతిర్ దుర్హణావదీత్ పదీక్షతృష్ణజా సహ సాంగం
సాయుధం సమాహనం సమరివార సమేతం నిరులుతం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థితో భవ ఇమం మే వరుణస్యామవస్సురాచకే సాయుధం సాయుధం సమాహనం సమరివార సమేతం వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థితో భవ ఓం నమ వాయువస్పతే త్వష్టరుజామావరుణ అవాంశ్యావృణీమహే సాయుధం సాయుధం సమాహం సమరివార సమేతం వాయువ్యం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ సోమో దేవం సోమో సమాజం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విరజ్యగం సవేర్యం పితుశ్రవణం యోగదాస తస్మై సారంగసాయుధ సపరివార సమేతం ఉభేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్మి సదా శివో ఈశ్వరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ సూర్యాభిషేక సంప్రాప్తే సూర్యపూజామి జగావజేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అధిదేవతా ప్రత్యధిదేవతా సమేతం సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాం చకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ మనదే సెట్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ పెట్టేటప్పుడే పెట్టాలి ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అధిదేవతా ప్రత్యధిదేవతా సమేతం కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ బుధారిష్టేతు సంప్రాప్తే బుధపూజాం చకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే అధిదేవతా ప్రత్యధిదేవతా సమేతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఓం బృహస్పతే అధికధర్యో అర్హాద్యోద్వివాదిక్రతు మధ్యమేషు యత్తీన జక్షమసన్నప్రజాతాం తదస్మాదు బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాం చకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడోపశాంతయే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ శర్వారిష్టేతు సంప్రాప్తే శని పూజాం చకారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అధిదేవత ప్రత్యధిదేవతా సమేతం శనీశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ రాష్ట్రారిష్టేతు సంప్రాప్తే రాహుపూజాం చకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి నేత్రపీడోపశాంతయే అధిదేవతా ప్రత్యధిదేవతా సమేతం రాహుగణమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ కేతం క్రంగన్న కేతవేపేశో మర్యా అపేషసే సముషద్భిర్జాయత కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ వాస్తు పురుషమావాహయామి వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వావేశో అనమీవో భవానః యస్వే మహే ప్రతిదండో విషస్వ సన్నయేది ద్విపదే సంచతుష్పదే వాస్తోష్పదే సగ్మజా సగన్ సదాపే సక్షీ మహిరన్మజా గాతుమత్యా ఆవహక్షేమూతయో గేవరన్నో యూయం పాత స్వస్తిభిः సదామః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యావి సన్ సఖా సుసేవదే దినః శుభం శుభం శ్రీమన్నారాయణ స్వరూపం వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి విశుషీద గణపతే గణేశప్రథమం కవీనా సరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘనం చక్రవర్చ్య महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मा देवानां कवीनां ऋषिर्विप्राणां महिषोर्गानां श्रेणो रुद्रानागस्वति दर्वणा नागं सोमः पवित्रमत्ते दिरेभन् सरस्वती देवी समेत ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव इदं विष्णुर्विचक्रमे त्रेधामधते पदं समूढमस्य पाकं सुरे लक्ष्मीनारायणमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव गद्रुद्राज प्रचेतसे नीदुष्टमाजतं यसे
ओचे वसन्तमगुं हृदे ईश्वरं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव गौरी विमाज सलिलानि जक्षत् एकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूषि सहस्राक्षरा परमेभ्यो मंगलगौरी मावाहयामि स्थापयामि पूजयामि श्रीमदगलंक परिपूर्ण शशिकोटि श्रीधर मनोहर जटापटलकान्त पालय भवं बुद्धिनिमग्न दैत्यवनकाल नरसिंह श्री लक्ष्मी नारसिंह गृहदीपमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव మూడు మూడు సార్లు తీర్థం అమ్మ మీరు పసుపు కుంకుమ గంధం సమర్పించారు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి ఓం విష్ణోర్మతం వీర్యాని ప్రవోచం యః పార్థివాని రమమే రజాగుంసి योऽस्कपादुत्तरगं सरस्तं विचक्रमाणः स्त्रेदोरुगाजो विष्णो ददातमसि विष्णो पृष्ठमसि विष्णोऽस्म्यत्रेस्तो विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवेत्र तदस्य प्रियमभिपादो अस्यां नरो यत्र देवजो वदन्तीं उरुक्रमस्य सहि बन्धुरित्थाः विष्णो पदे परमे यद्वत्सः तद्विष्णुस्तमते वीर्याय मृगोण भीमपुजरोगिरिष्टाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा परोमात्रया तनुवा उधान नते महित्वमन्नस्मानुति उभेते विद्मरजुषी पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से विचक्रमे पृथिवी मेषदेतां क्षेत्राय विष्णुर्मनुषेदसस्यं ध्रुवासो अस्य कीरजोजनासः उरुक्षितिकुं सुजनिमाचकार देवः पृथिवी मेषदेतां विचक्रमे सदर्च सम्महित्वा प्रविष्णुरस्तु भवसस्तवीयान् तयशगृह्यस्य स्तविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निधते पदं समूढमस्य पापं सुरे ततो धर्माणि धावजन्तो विष्णोऽक्रमाणि पश्यत यतो व्रतानि पश्पसे इन्द्रस्य युज्यस्सखानां तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरजः दिवीव चक्षुरातदौ మీరు నుండి దీపాలు చూపించండి స్వామికి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి తద్విప్రాసో విపద్యవో జాగ్రవాగం సస్సవిద్యతే విష్ణోర్యః పరమం పదం రెండు ఫ్రూట్స్ తీసుకోండి అమ్మా రెండు పళ్ళు తీసుకుందాం ఉన్నాయి స్వామి ఎక్కువ ఉంటే చక్కగా ఒక్కొక్క దేవుడి దగ్గర కోరి పెట్టేసి ఇస్తాడు అది ఉద్దేశిస్తాడు ఇంకా ఉన్నట్టున్నాయి కదా మనకి ఇంకా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చండి చూడ పళ్ళు ఉన్నాయి కొన్ని తీసుకురండి కొన్ని తీసుకురండి ఒక్కొక్క స్వామి దగ్గర పుణ్యం పెట్టండి ఆ బొమ్మలు వెనక్కి చేయనమ్మా రివ్యూ చేసి ఇస్తారు మీకు సత్యం దొరికేన పరిశీలించాలి ఒక్క అరటిపండు తీసుకోండమ్మా అరటిపండు ఒకటి తీసుకోండి సత్యం దొరికేన పరిశీలించాలి అమృతమస్తు అమృతోపహార ఫలం సమర్పయామి ఇద్దరు కుడి చేతితో స్వామికి చక్కగా నైవేద్యం చూపించండి అమ్మా ఫ్రూట్స్ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమే సుఖ్యంత ज्योतिरहं विरजामि पाप्मा पूजा सग्ग स्वाहा वास्तु पुरुषाय नमः नैवेद्यं समर्पयामि मళ్ళీ అందరి దేవతల పేరున తీర్థం చదవండి హస్తం ప్రక్షాళయామి
పాదం ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఆనందమయాబ్దే కర్పూర నీరాజనం అమ్మాయి ఇద్దరు హోళీ చేయండి తల్లి. ఓం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ నారసింహాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవింద గోవింద జయ బోలో సీతారామచంద్ర స్వామికి లక్ష్మీ నారసింహ భగవానికి జయ. ధాతృణాం భువనస్య యస్పతిర్దేవం అవిదారమవిమాతిశాహో యం యజ్ఞమస్మి రోభ బృహస్పతిర్దేవాః పాంతు యజమానం యర్దాత్. వాస్తునాథాయ నమః. సమస్త ఉపచార పూజాన్ని సమర్పయామి. యజమానస్య నూతన గృహే సకల దోష నివృత్తి సిద్ధిరస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు తథాస్తు. వాస్తు పూజ చిన్నప్పటి నుండి ఏదైనా కొత్త ఇల్లు కానీ ఆఫీసు కానీ వ్యాపార స్థలం కానీ కొంటే మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఎందుకు చేయాల్సిన ఎవరి వాస్తునాథుడు ఎవరి అవతారం బ్రహ్మగార శ్రీ మహావిష్ణువా రుద్రుడా ఎవరై ఉంటారు? మీ పాప అడుగుతుంది మీరు కూడా మరి ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తారు కదా నాన్న. ప్లీజ్ పోఫాం వాస్తు పూజ గృహప్రవేశం అంటారు వయ్య అని అడుగుతుంది. ఏం చెప్తాను? ఎన్నో గృహప్రవేశం ఇది ఫస్ట్. ఓకే అయితే క్వశ్చన్స్ లో చెప్పేస్తాను తర్వాత చూస్తాను. ఇక్కడ శ్రీమన్నారాయణుడే వాస్తు పురుషుడు. ఇలాగా అంటారా? దశావతారాలు మాత్రమే తెలుసు పంతులు గారు, మాకని చాలా మంది ఉంటారు. కానీ పరమాత్మ 22 అవతారాలు ధరించింది. దశావతారాలు ఎందుకు అందరికీ తెలిసాయంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇవి పక్కన పెడితే మానవుల సౌకర్యం కొరకు, మానవుల యొక్క ఉపకరణ కొరకు 12 ధరించాల్సి వచ్చింది. వాటిల్లో మొట్టమొదటి అసలు పుట్టినటువంటి వాడికి జ్ఞానం ఇవ్వాలి కాబట్టి బ్రహ్మగారు కూడా విష్ణువుకి పుత్రుడే. వేదసే రామచంద్రాయ వేదసే అనే వేదసే ఉన్న పదం వినే ఉంటారు మీరు జీవితంలో. వేద సరే, వేదసే అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త అయిన వారికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు అని అర్థం. అంటే వేదాలను హయగ్రీవుడు అనే అవతారాన్ని ధరించి వేదాన్ని ఇచ్చాడు. ఇది 11వ. సరే, మరి అంత జ్ఞానాన్ని మనుషుల్లోకి వచ్చేసరికి ఎవరు చదివేంత శక్తి ఉన్న వాళ్ళు లేరు. మరి ఆ జ్ఞానాన్ని విభజించాలి. విభజించడానికి ద్వాపర యుగంలో వేదవ్యాసునిగా అవతరించారు. అందుకే సహస్రనామంలో చెప్తారు కదా, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు. వేదవ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్ విష్ణుడు. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే, మీకు అర్థం ఏ భాషలో చెప్పాలంటే ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఎండి అని నాలెడ్జ్ అంతా కూడా సపరేట్ చేసుకుని చదువుకుంటున్నాం కదా. ఇలా విభజించినటువంటి పుణ్యపురుషుడు వేదవ్యాసుడు. అంటే అంతటిని అందరూ చదువుకోలేదుగా, విడివిడిగా చేస్తే దానిలో ఒక డిగ్రీ పొందగలరని విభజించిన వాడు వేదవ్యాసుడు. అలాగే ఈనాడు ఇక్కడ వాస్తు పురుషుడిగా ఉన్నవాడు కూడా శ్రీమన్నారాయణుడు. ఎందుకు అవతారాన్ని ధరించాల్సి వచ్చింది? పురుషుడు అని వర్ణించాం కదా. పురుషుడు ఆయన పురుషుడి రూపంగా జన్మించినటువంటి వాడు అంగవైకల్యంతో పుట్టాడు అనుకోండి, కంప్లీట్ గా లేనివాడు అవుతాడు. అంటే నాకు కంప్లీట్నెస్, కంప్లీట్ గా ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదన్నా సాధించగలరు. మరి అమెరికా వంటి దేశాల్లో ఏ ఇంటికి వాస్తు ఉండదు కదా. మరి ఆ వాస్తు దోషాన్ని స్వీకరించేవాడు పరిపూర్ణుడైతే స్వీకరించగలడు. పాపం ఆయనకి ఏదన్నా లేకపోతే ఎలా స్వీకరిస్తాడు? అందుకే మనం అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, పక్కన ఒక వ్యక్తిని నియమించి ఇతర బాధ్యత కూడా ఇతన్ని చూసుకోమంటాం. అలాగే ఇక్కడ రూపం పురుషుడు రూపంగా కాకుండా భగవంతుడు అనేవాడు కరుణతో ఉంటాడు కనుక ఈశ్వర ఈనాడు పూజ ద్వారా నిన్ను సేవించుకునే దోషం దీన్ని విడిచిపెడితే పోతుంది. దోషం అనేటువంటి అర్థానికి 2 ఉన్నాయి పరమార్థాలు. ఒకటి శివయ్యకి చేసే ప్రదోషం, అంటే బాగా రాత్రికి ముందు వచ్చే సమయము అని. ఇంకొక పరమార్థం విడిచిపెడితే పోయేటువంటిది. ఒకటి పొందేది, రెండోది విడిచిపెట్టేది. సరే, ఇక్కడ మరి వాస్తు దోషం ఉన్నది ఇంట్లో, దాన్ని స్వీకరించడానికి ఎవరైనా ఇంట్లో ఉన్నారు కదా, పంతులు గారు కూడా తీసుకుంటారు, తీసుకుంటారు.
మరి దోషం స్వీకరించేవాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన ఈ దోషాన్ని స్వీకరించి మీ యొక్క దోష నివృత్తి కొరకు ఆయుర్వృద్ధి కొరకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు. సరే, గృహప్రవేశంలో మరి పటాలు ఇవన్నీ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? పెట్టేమన్నారు పెట్టేసారు, పూజ చేయమన్నారు చేసేసారు. జీవన రహస్యం ఉంటుంది గృహప్రవేశం. అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ తెలియదు. కూర్చుంటాను డిగ్రీ అయ్యా చూడండి, వయసు పెరుగుతున్నట్టే నాలెడ్జ్ కూడా పెరగాలి. సో తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటేనే దానికి అందం, లేకపోతే విలువ ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రక్రియ దేని కొరకు అంటే బాగా ఆలోచించండి. మీతో పాటు దేవుడి పటాన్ని మీ వెనకాల వెంటనే ఉండేది మీ పిల్లలు, మీరు జన్మనిచ్చిన ఆ తర్వాత ఉండేవాళ్ళు సొంత వారు అంటే అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు. వారిని దాటి ఉండేవారు మన ఆత్మీయులు అంటే మన హితం కోరే స్నేహితులు. వీళ్ళందరినీ కూడా సరైన దారిలో చేయించే ఒక వీరందరూ కలిసి లోపలికి వస్తారు. అన్ని గదులు తిరుగుతారు, అన్ని చోట్ల భగవంతుడిని తీసుకువెడతారు. ఏంటి పరమ రహస్యం అంటే చక్కగా మనస్సు పెట్టిన వాడికి అర్థం అవుతుంది. మొట్టమొదట పూజ అయిన తర్వాత విడిచిపెట్టేసేవాడు మంత్రులు. రెండవది మీ స్నేహితులు పాపం రేపు పని చేసుకోవాలి కాబట్టి బంధుమిత్రులు కాబట్టి మొహమాటంతో మీతో పాటు ఆనందం పంచుకోవాలన్నా ఒక రోజు 2 రోజులు ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు దూరం నుంచి వచ్చారు కాబట్టి 3 నెలలో 4 నెలలో వీసా తీసిన కాలం ముందే వెళ్ళిపోతారు. మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత కాలేజీలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంట్లో ఉండేది ఇద్దరే, మీరు నమ్ముకున్న మీ దేవుడు, ఇంకెవరు ఉండదు. ఇది పరమసత్యం. జీవితంలో కూడా ఎవరు మిగలరయ్యా, మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనతో ఉండేది పరమాత్మ ఒక్కడే అని ఇప్పటికీ ఎవరు వైషు చేస్తుందా? వైషు ఫోన్ చేస్తారు. సూర్య చంద్రుడు సూర్యుడు కూడా పాపం నాకు గోల్ కొట్టింది అలాగే ఒక్క పూజతో సంతోషపడి మిమ్మల్ని నిత్యం రక్షించుకుంటూ ఉంటాడు కనుక ఈ భావన మీకుంటే ప్రతిరోజు మీరు పూజా గదిలోకి వెళ్తే ఎంత ఉపకారం చేస్తున్నాడు కాబట్టి భక్తితో పూజ చేయాలి అనే మనస్సు వస్తుంది. లేదనుకోండి పెద్దవాళ్ళు దీపం పెట్టమన్నారు పెట్టేశామన్నారు, విలువ తెలియదు. కనుక వాస్తు పూజ అనేది జీవన మార్గం, ఆయన తప్ప ఇంకొకటి లేదు అని తెలియజేసే పరమ సత్యం. కనుక అటువంటి దేవదేవుడు ఎల్లవేళలా రక్షిస్తూ సంపదలతోనూ ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ మొత్తంలోకి వెళుతున్నామయ్యా. చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామి కలశానికి పూజ చేయండి. రక్తాంబోధిస్తపోతోల్లసదరుణ సరోజాది రూఢాకరాబ్జీః పాశంకోదండ భిక్షోద్భవమలిగుణమపి అంకుశం పంచభాగాం బిభ్రాణాశ్రుక్తపాలాం త్రణయన సహిత వీణభక్షోర్భాగ్య దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరాణః. ఇద్దరు చెప్పండి. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ వివర్జితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైః అపి భూషితం సత్యం నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయ వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. లక్ష్మీనారాయణో దేవః జగత్కారణ కారకః సత్య ధర్మ ప్రసూనౌతు కృపయా పాతు సర్వదా. శ్రీరమాసహిత వీర వెంకట సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. స్వర్ణ సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. 6 సార్లు దేవదేవుడికి తీర్థం సమర్పించారు. వేశారా? సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. పంచామృతేన స్నపయామి.
వీటికి కూడా పూజ చేసుకొని చెప్పారన్నారు కదా. మీరు 5 స్పూన్లు స్వామికి అభిషేకం చేయండి. ఓం ఆప్యాయస్వసమే హృదయ పెట్టుకోవచ్చు. 5 స్పూన్లు స్వామికి అభిషేకం. ఆప్యాయస్వసమే హృదయ విశ్వత సోమ వృష్ణినో భవాజస్య సంగధే దధిక్రావన్నో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో కాకర ప్రణాయూగుం సితారిషత్ మధువాతారుతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సందోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుంరజః మధుయోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. సహనా భవతు సహనో భునక్తు. మీరు నీళ్లు పోసుకున్నాడయ్యా, మీరు విగ్రహం కడిగేసేయమ్మా. సహ వీర్యంకరభావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ బ్రహ్మణే నమః. దివ్య పంచామృతస్నానం సమర్పయామి. పుష్పం తీసుకుని తలపై చదువుకోవయ్యా. సత్యనారాయణ స్వామి అభిషేక జలం శిరసి ధారయేత్. బొట్టు పెట్టండి స్వామి. గంధం కుంకుమ కలసం దగ్గర పెట్టేసేయండి స్వామి. ఆ తీర్థం వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళందరూ చదువుకుంటారు. స్వామి కలసం దగ్గర పెట్టేసేయండి. కలసానికి సపోర్ట్ చేయండి స్వామి. స్వామి కలశానికి గంధం పసుపు కుంకుమ సమర్పణ చేయండి. నక్షత్ర వేణి స్వామి. శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ బ్రహ్మణే నమః. దివ్య వస్త్రయుగ్మార్థే అక్షతాని సమర్పయామి. అభివస్త్రాస్వసనాన్యర్షాభిధేనో సుదుగా పూజ్యమానాః. అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వా హరదినో దేవసోమ. ఇద్దరు పైకైనా చెప్పచ్చు, మనసులో అయినా చెప్పుకోవచ్చు. సత్యదేవాయ నమః అని చెప్పుకుంటూ ఒక్కొక్క పుష్పం స్వామికి అర్చన చేయించుకోండి. ఓం కేశవాయ నమః. ఇద్దరు ఒక్కొక్క పువ్వు వేయచ్చు లేదా కలిసి చేయొచ్చు. కేశవాయ నమః. పాదో పూజయామి. నారాయణాయ నమః. జగ్గే పూజయామి. సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. పాదో పూజయామి. నారాయణాయ నమః. జగ్గే పూజయామి. అనఘాయ నమః. అక్కడ రాసిన చుట్టూరా చేయండి. అనఘాయ నమః. జనుని పూజయామి. ఇష్టరశ్రవసే నమః. కటిం పూజయామి. ఉచ్ఛిష్టాకిల భువనాయ నమః. ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. శంఖచక్రగదా సాంగపానయే నమః. బాహుం పూజయామి. కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. కుందగుట్మలదంతాయ నమః. దంతం పూజయామి. నాసాగ్రవృత్తికాయ నమః. నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రాన్ని పూజయామి. సహస్రశిరసే నమః. శిరః పూజయామి. శ్రీరమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణి యంగాని పూజాని సమర్పయామి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం సౌరజే నమః. ఓం చక్రపాణే నమః. ఓం వినాశనాయ నమః. ఓం జ్ఞానప్రదాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం శ్రీప్రదాయ నమః. ఓం వృషాద్రిపదే నమః. మేరుపుత్రగిరీశాయ నమః. సరస్వామితరీజుషే నమః. కుమారా కల్పసేవ్యాయ నమః. వజ్రదృగ్విషయాయ నమః. సువర్చలాసుచైతన్య శ్రీనాపత్యపరాయ నమః. రామాయ నమః. పద్మనాభాయ నమః. సదావాయుస్పృతాయ నమః. త్యక్తవైకుంఠలోకాయ నమః. గిరికుంజ విహారిణే నమః. హరిచందన గోత్రేంద్రస్వామినే నమః. శంకరాదిన్యనేత్రాబ్జవిజాయ నమః. వసూపరిచరత్రాత్రే నమః. కృష్ణాయ నమః. అబ్దికన్యాపరిష్వక్త
वक्षसे नमः वेंकटाय नमः सनकादि महायोगी पूजिताय नमः देवजन प्रमुखानंद दैत्य संघ प्रणाशिनी नमः शेषद्वीप संमुक्त पूजितांग्रयुगाय नमः शेषपर्वतरूपत्र प्रकाशनपराय नमः सानुस्तापितकाक्षाय नमः काक्षाचलनिवासिनी नमः मायागूढविमानाय नमः गरुडस्कन्धवासिनी नमः अनन्तशिरसे नमः अनन्ताक्षाय नमः अनन्तजननाय नमः श्रीशैलनिलयाय नमः दामोदराय नमः नीलमेघनिवासाय नमः ब्रह्मादिदेवदुर्दर्शविश्वरूपाय नमः वैकुण्ठागसदेव विमानान्तर्गताय नमः अगस्त्याभ्यर्चिताशेष जनदुर्गोचराय नमः ओम सत्येश्वराय नमः सत्यविपुदाय नमः सत्याच्युताय नमः सत्यज्ञानिने नमः सत्यस्वरूपाय नमः सत्यसर्गाय नमः सत्यसंध्याय नमः ओम आदिलक्ष्मी नमः ओम धान्यलक्ष्मी नमः ओम धैर्यलक्ष्मी नमः ओम गजलक्ष्मी नमः ओम सप्तानलक्ष्मी नमः ओम वीरलक्ष्मी नमः ओम विद्यालक्ष्मी नमः ओम धनलक्ष्मी नमः समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्री सत्यनारायणाय नमः। ओके परिमल पत्र पुष्पाक्षत पूजार्चनं समर्पयामि मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरभूताय जातमग्निं खलिगं सप्राजवति जनानाम् आसन्नपात्रं जनयन्त देवाः देवदेव दीपाలు చూపించండి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి ఒక బౌల్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని నైవేద్యం పెట్టేసి ముందు పెట్టుకోండి స్వామి తీర్థం సరళయ సత్యం త్వర్తే న పరిషించయామి అమృతమస్తు అమృతోపహార ఫలం సమర్పయామి 5 సార్లు సత్యదేవుని నైవేద్యం చూపించండి ప్రాణ అపానం యామ ఉదాన సమానానే శుద్ధ్యంతాం ज्योतिरहं रजामि पाप्मा भूजा सद्य स्वाहा मधुर फलानि समर्पयामि तांबूलं तमलपाकल अडिशनल గా ఏమన్నా అక్కడ ఉన్నాయా చోటు తమలపాకులు ఒక్క ప్యాకెట్ ఒక్క బొచ్చు సరే ओके ओके या ओके ओके टाइप है हां बुके टाइप ओके लेवतली ओके नो प्रॉब्लम मुगीमलै सगत्पूरैः कल्लकद्वि सत्यदेवं समर्पिंచేసాను నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం సత్యనారాయణ బ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి ఇద్దరు లేచి నిల్చోండి తల్లి ఈ పీతలు పక్కన పెట్టేసి ఇద్దరు ఆలోచించేసేనమ్మా స్వామి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనో హరిః శ్రీమత్ సుందర జామాతృ మానసవాసినే सर्वलोक निवासाय श्रीनिवासाय मंगलम मंगलाशासन परैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वै आचार्यैः सत्कृतायास्तु मंगलम। जय बोलो सत्यनारायण स्वामी की। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద రాజాదిరాజాయ ప్రదయ్య సాహినే నమో వజం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरुषः अन्तःसर्वभूतेषु गुहाजां विश्वमूर्तिः त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मस्त्वं प्रजापतिः
దేవదేవస్య శరణారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాణి సమర్పయామి. ప్రదక్షిణ చేయండి. క్లాక్ వైస్ తిరగండి. క్లాక్. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ కాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః యాహి మాం కృపయా దేహవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రమాధిత రక్ష రక్ష జనార్దన. పక్కకి జరగని చెప్పాలి. శాస్త్రం నమస్కారం చేయండి. మీరు మోకాలు పెంచండి. మీరు పూర్తిగా చేయండి. శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోస్థాంగముచ్యతే. సత్యనారాయణ బ్రహ్మణః సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. స్వస్తి. పీఠం వేసుకుని కూర్చోండి. మీరు అక్షంతలు తీసుకుని కూడా అక్షంతలు ప్రారంభ. అంటే ఉన్నది తెచ్చిన అనుకున్నాను. ఏకదా నిర్విచారణ్యే ఋషయః సౌనుకారయః ప్రపచ్యురాగతాః సర్వే సూతం పౌరాణికం ఖలు. మొట్టమొదట ఈ యొక్క దేవదేవుని పూజ సత్యనారాయణ వ్రతం మానవులకి చెప్పినటువంటి మహనీయుడు ఎవరు? ఆ చెప్పినటువంటి వారికి అసలు ఎవరు అనుగ్రహించారు? సత్యదేవుడు అనగా వారి పేరులో ఉన్నటువంటి మహత్య ఏమిటి? ఈ వ్రతాన్ని మానవులు జరుపుకోవడానికి గల కారణం. ఇది మొదటి కథలో వచ్చే అంశం. మొట్టమొదట అసలు దేవుడు తెలుసుకున్నాం. అనేకమైనటువంటి నామాలు ఉంటాయి భగవంతుడు. ప్రతి అవతారంలో కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పేర్లు పెట్టారు. రాముడికి అయితే దశరథుడు, కృష్ణ పరమాత్మకి అయితే దేవకీ వసుదేవుడు. కానీ రెండు అవతారాలు మాత్రం వారే పేరు స్వీకరించినటువంటి అవతారం. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరుడు, కలియుగ దైవం కనుక ఆయన నామాన్ని స్వీకరించారు. రెండవదేమో శ్రీ సత్యనారాయణ స్వామి. వీరు కూడా ఎవరు నామకరణం చేసింది కానీ ఆయనే స్వీకరించారు. భగవంతుడే తాను స్వీకరించాల్సి వచ్చిందంటే దానికి ఒక పరమార్థం ఉంటుంది. చాలా గొప్ప విజయమే ఉంటుంది. వెంకటేశ్వరుడు అయితే మామూలుగా మీ పిల్లలు అడిగితే వెంటనే ఈ మధ్య ఫేమస్ చేస్తున్న విషయం వరల్డ్ రిచెస్ట్ గార్డెన్ అంటున్నాను. వెంకటేశ్వరుడు వరల్డ్ రిచెస్ట్ గార్డెన్ మా వీడియో మనకు తెలియదు. దేవిత్యుక్తే సర్వపాపాని కటహ ఇత్యుక్తే సంహరతి ఇది వెంకటేశ్వర. వెంకటేశ్వరుడు అనగా ఆయన పేరు రూపంలోనే తెలుస్తుంది. ఎవరైతే ఆ దేవదేవుని యొక్క పాద పద్మాలు పట్టుకుంటారో ఆయన చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూపించేది కూడా ఆయన. అందుకే విశేషం. ఎంతటి వాడైనా దాసోహం అయిపోతాడు. ఆయనే దాన్ని చూపిస్తుంటాడు. పాద పద్మాలు ఎవరైతే సేవిస్తారో అట్టివానికి భవబంధములేవి కూడా నడుమ భాగం దాకా అంటే కష్టాలేవి పూర్తిగా అనుభవించాల్సి ఉంటుంది. అప్పటికే నిర్మూలన చేసేస్తుంది. కటహ ఇత్యుక్తే సంహరతి. ఏం కటహ? 2000 జన్మల పాపములు నమస్కరించినంత మాత్రము చేత తరింపజేయువాడు, నశింపజేయువాడు అనేది వెంకటేశ్వరుడి నామంలో ఉన్న గొప్పతనం. అలాగే ఇక్కడ సత్యదేవుడు కూడా అంటే సత్యం నారాయణం దేవం. గొప్ప పదాలు సంస్కృతంలో స్వామి నామాన్ని చాలా చక్కగా చెప్పుకుంటారు. మొట్టమొదటి పదం వేమని ఎలా చెప్పామో ఇక్కడ సత్యం, కటహాన్ని ఎలా చెప్పామో నారాయణ. ఆ దేవదేవుడి పేరులో ఉన్న మహత్యే సత్యము అనగా మన పిల్లలతో మాట్లాడుకునేటట్లయితే ట్రూత్ నానా అని చెప్పేస్తాం. అది ఇది కలుపుకొని చెప్తే ట్రూత్ కాదని చెప్పాలా? కాదు. సత్యము అనగా వేదం చెప్పినటువంటి పరమార్థం భూత భవిష్యత్తు వర్తమాన కాలముల యందు తాను మార్పు చెందక ఎప్పుడూ ఉండునటువంటి వాడు. అంటే సత్యనారాయణుడు అన్నవరంలో వెలిసినప్పుడే కాదయ్యా ఆది దేవుడు అని ఇక్కడ అర్థం. అంటే ఎప్పుడూ ఉన్నాడు. అలా ఎప్పుడు ఉన్నవాడు ఎలా అయి ఉన్నాడు? నారాయణ.
నారాయణం అంటే అందరూ శ్రీమన్నారాయణుడు అని భ్రమపడుతూ ఉంటారు. అలా అయితే శుక్లాంబరధరం విష్ణు, గణపతి శ్లోకంలో కూడా విష్ణు అని వస్తుంది. అయినంత మాత్రాన విష్ణు అయిపోడు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం. అలాగే ఇక్కడ నారాయణం అనగా సమస్త ప్రాణుల యందు, మనం ఇంగ్లీష్ లో చెప్పుకుంటున్నామే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. ఎక్కడి నుండి వస్తుంది అనగా దేవుణ్ణి పూజించగా తనని తాను నమ్మి ముందుకు వేసి ఆ యొక్క కార్యాన్ని జయించగలుగుతున్నాడు అనేది పరమశక్తి. అంటే అన్ని ప్రాణుల యందు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి వాడు అని నారాయణం అంటే దానికి ఉన్నటువంటి పేరు. అయనం అంటే దిక్కైన వాడు, అందుకే ఉత్తరాయణం దక్షిణాయనం రెండు దిక్కులు కదా. అయనం అనగా సపోర్ట్ దిక్కు. అలాగే ఈ దేవదేవుడి పేరు కలిపి చెప్పుకున్న వారికి పరమార్థం గోచరిస్తుంది. ఎప్పుడు తానుండి ఆది దేవుడు ఆయన. అందరూ అనుకుంటారు ఈ మధ్యకాలంలో వచ్చాడు వ్యవసాయం కాబట్టి, కానీ కాదు. ఒక్క సత్యనారాయణ వ్రతం మాత్రమే భారతదేశంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అనే భేదం లేకుండా అందరికీ తెలుసున్న ఒకే ఒక్క పూజ అందరూ చేస్తారు. మిగతా పూజలు మారిపోతూ ఉంటాయి కనుక సత్యదేవుడు ఆదిదేవుడు కనుక అందరికీ తెలుసున్నవాడు. ఎలాంటి వాడు? తాను ఎప్పుడు ఉండి సర్వము రక్షించువాడిగా. ఇది సత్యదేవుని పేరులో ఉన్న మహత్వం. అటువంటి వాడి వ్రతాన్ని నేడు మీరు చక్కగా ఆచరించి ఆయన మహత్వం తెలుసుకోబోతున్నారు. కథలు శ్రద్ధగా వినండి. ఈ యొక్క వ్రతాన్ని మూల కథల్లోకి వెళ్తాం. పూర్వం సౌనకాది మహర్షులు సత్రయాగం చేయడానికి నైమిషారణ్యానికి వెళ్ళారు. అక్కడ సూత మహామునిని దర్శించారు. వారు అందరూ కలిసి యజ్ఞాన్ని ఆచరించి యజ్ఞ ఫలాన్ని పొందారు. పొందిన తర్వాత గురువు గారిని సూత మహాముని సౌనకాది మహర్షులు అడిగారు, మహాత్మా, లోకంలో సామాన్యుల సంఖ్య ఎక్కువ. బ్రాహ్మణులు, ఋషులు, యోగి పుంగవులు, తాపసులు, చక్రవర్తులు వీళ్ళందరూ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు మాత్రమే యజ్ఞయాగాదులు చేసి అపారమైనటువంటి పుణ్య సంపదను పొందుతున్నారు. పుణ్యం వల్ల లభించేది సుఖము, సంతోషం. సరే, మానవులు సామాన్యులు కూడా ఎలా పొందగలరు? ఏదైనా సులభమైన మార్గం ఉందా అని అడిగారు. అందుకు సూత మహాముని ఇట్లువరికి మంచి ప్రశ్న వేశారయ్యా, శ్రద్ధగా వినండి. మీరు అడిగిన ఇదే ప్రశ్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నారదులు వారు అడిగారు. ఆ కథ చెప్తాను, మీకు అర్థం అవుతుంది, సమాధానం దొరుకుతుందని ఇలా పలికారు. సూతం వాచ, మహాత్ములారా, పూర్వం నారదుడు ముల్లోక సంచారం చేసి భూమి పైకి వచ్చారు. భూమిపైన మానవుడు పడుతున్న ఇక్కట్లు చూసి చెలించి, ఒకరి ఇంత సంపద ఉంటే సుఖం ఉండదు, ఇంకొకరి ఇంత సుఖం ఉంటే సంతానం ఉండదు, ఇంకొకరి ఇంత సంతానం ఉంటే ధనం ఉండదు. ఇలా ఏదో ఒక ఇంట ఏదో ఒక లోపంతో మానవుడు జీవిస్తూనే ఉన్నాడు, కష్టభూతుడు. ఇది గమనించిన నారదుడు ఏంటంటే మానవుల్ని విగ్రహించాలి, ఏదైనా దారి వెతకాలి, అభీష్టములు నెరవేర్చాలి. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే కలియుగంలో కోరికలు నెరవేరిన వాడు గొప్పవాడి ఆనందంతో సుఖంతో రాత్రి నిద్రపడుతుంది. అటువంటి సంతోషాన్ని అనుభవిస్తాయి. కనుక కలియుగంలో ప్రత్యేకించి కనిపించేవి కోరికలు. అలా కోరికలు నెరవేర్చేటటువంటి వాడు ఎవరున్నారు? నేరుగా వైకుంఠానికి స్వామి పాదపద్మాలు పట్టుకున్నాడు. ఈశ్వర, ఏదైనా దాని చూపు. మానవులు కలిపురుషుడు పెట్టని బాధ లేదు, వాళ్ళు పడనటువంటి బాధ లేదు. వారికి ఏదైనా ఉపశమనాన్ని, ఏదైనా పూజనో, వ్రతాన్నో, నోమునో, లేకపోతే తపస్సునో అనుగ్రహించమని వేడుకున్నాడు. స్వామి అంటే నీ స్వార్థం కోసం కాకుండా అందరూ బాగుండాలని కోరుకున్నావు కనుక తప్పక అనుగ్రహిస్తాను. శ్రద్ధగా విన్నారుగా. లోకంలో సత్యనారాయణో దేవ వాంఛిత కపల పద వేదంలోని వాక్యం. సత్యదేవుడు అనే పరమాత్ముడు ఉన్నాడైనా ఆయన్ని అర్థించినటువంటి వాడి ఎందుకు పరీక్షలు పెట్టి మంచి స్వరూపుడు, మంచి భావన కలిగినటువంటి వానికి సత్ఫలితములు, కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. వాంఛిత కపల ప్రద, వాంఛితం అంటే కోరిక. ఈ వ్రతం కంటే సులభమైనటువంటిది భూమిపైన మరొకటి లేదు. ఈ వ్రతం ఆచరించినటువంటి వాడు కోరికలు నెరవేర్చుకొని సుఖంగా ఉంటాడు. అసలు స్వామి యొక్క వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఏ ఏ సమయాల్లో ఆచరించాలి, ఏ వ్రతాలు ఆచరించవచ్చు, నియమాలు ఏంటని అడిగారు. అందుకు పరమాత్ముడు చెప్తూ ఆయన ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రానాం జాతులు వర్ణ, భగవంతుని ముందే వచ్చాం మనం వర్ణం రూపంగా. కనుక భేదం లేకుండా ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఏ సమయాల్లో చేయాలి? కార్తీక, వైశాఖ, మాఘ మాసముల యందు విశేషం. కుదరని పక్షాన ప్రతి పుణ్యకార్యాలను అంటే శుభకార్యాలు, గృహప్రవేశం, పెళ్లిళ్ళప్పుడు చేసుకోవచ్చు.
లేదు ఆపత్కాలంలో నారదా ఒకరికి ఆపత్తు కలిగి భగవంతుడు తప్ప ఇంకెవరూ రక్షించలేరు సహాయం చేయలేరు అన్న సమయంలో తిదివార నక్షత్రాలు పదిలేదయా భగవంతుడు భక్తికి మాత్రమే వసుడు తప్ప నేను అమావాస్య అయితే అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళ గుళ్ళో దర్శనమని ఏ గుడి మూసేయడం లేదు కదా. అంటే కరుణాంతరముడు ఈశ్వరుడికి ఏ భేదం లేదు, మానవుడు మనస్సులో భేదం పెట్టుకుని చెలిస్తూ బతుకుతున్నాడు. అంటే కనుక సత్యనారాయణ వ్రతం ఏ సమయంలో చేయొచ్చు, ఇది అది అంటే లెక్కే లేదు. ఎప్పుడైనా సత్యదేవుడు మన యందు కరుణతోనే ఉంటాడు. ఇది పరమసత్యం. అలాగే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? మొట్టమొదట గణపతి పూజతో, తర్వాత అష్టదిక్కులను, నవగ్రహాదులను, పంచలోక పాలకులను పూజించిన తర్వాత ఈ దేవతలందరూ అసలు మన హైందవత్వంలో పెద్ద చిక్కు. ప్రతి ఒక్కళ్ళకి ఒక పురుష క్వశ్చన్ ఉంటుంది. ఏంటా క్వశ్చన్ అంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? అందరికీ ఉన్న క్వశ్చనే కదా. వీళ్ళందరికీ సమాధానం ఇచ్చే వ్రతమే సత్యవ్రతం. వీళ్ళందరినీ కూడా అంగదేవతలుగా పూజిస్తాం. అంతే, పరమాత్ముడి యొక్క అంగములు అయిపోయారు వీరంతా. ఈశ్వరుడు ఒక్కడే. ఆయన చేతులనే పిలవాలి, పాదపద్మాలనే పిలవాలి. మనం కూడా అంతే కదా. మన పేరు పిలిచినంత మాత్రాన చెయ్యి, నోరు, కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ సమాధానం చెప్పవు. కానీ ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఒక్కళ్ళలోనే. అలాగే పేరు వేరు తప్ప, పదార్థము వేరు తప్ప ఈశ్వరుడు ఒక్కడే. కనుక ఇది పురుష సూక్తంలో వేదంలో తెలుస్తుంది. మన వాళ్ళు కానీ వేదం అర్థం కాదు కాబట్టి పరమాత్మ వేరు దేవుళ్ళు వేరు అని జమపడుతూ ఉంటారు. అందరికీ ఒక్కటే సమాధానం సత్యవ్రతం. అందుకే అంగదేవతలుగా పూజిస్తాము. కనుక వీరందరినీ కూడుకున్నటువంటి సత్యనారాయణుని చక్రవర్తిని ఆఖరిలో పూజించినటువంటి వరుదంతుడైన ఇది అసలు సంపూర్ణమైనటువంటి సత్యవ్రత రహస్యమని స్వామి అనుగ్రహిస్తారు. వెంటనే నారద మహాముని భూమిపైకి వచ్చి ఈ యొక్క వ్రతాన్ని స్కాంద పురాణంలో రచించాడు. రేవాఖండంలో ఉంది. ఈ ఘట్టాన్ని మానవులకు తెలియజేసి ఉపకారం చేసిన వాడు సూత మహాముని. అంతటి మహాత్ముడు చేసిన ప్రయత్నాన్ని మనందరం గౌరవించి ఈ సత్యనారాయణ పుణ్య ఫలితాన్ని స్వీకరిస్తూ మొదటి కథని ముగిద్దాం. జై బలో రమారమణ గోవింద గోవింద. పూర్వం ఈ వ్రతాన్ని మొట్టమొదట కలియుగంలో ఆచరించిన వాడెవరు, రెండో వాడెవరు, వారి భగవంతుడు ఎలా అనుగ్రహించారో ఈ కథలో తెలుస్తుంది. ఇదే రెండో అధ్యాయం. పూర్వం కాశీపట్టణంలో విష్ణుదాసు ఈయన ఒకనాడు దరిద్ర బాధలు అనుభవించలేక భగవంతుడిని శరణాగతి చేస్తాడు. అంటే అర్థిస్తాడు పరమాత్మ. ఆ సమయంలో పరమాత్మ దైవం మానుష రూపేణ సన్యాసిగా వేషాన్ని ధరించి ప్రత్యక్షం అవుతారు. ఈ బ్రాహ్మణుడు వెళ్ళి పాదాలు పట్టుకుని అడుగుతాట, ఈశ్వర అనుగ్రహించు, ఏదైనా దారి చూపు. నీ యొక్క రూపం జోలు పట్టుకున్నటువంటి భిక్షాధికారి అయినప్పటికీ నువ్వు పురుషుడివి కాదయా, పురుషోత్తముడు అని వారిని ప్రార్థించి అర్థిస్తాడు. వెంటనే పరమాత్మ పలుకుతాడు, ఆయన లోకంలో అన్నిటికంటే సులభమైనటువంటి శ్రీ సత్యనారాయణ ఈ వ్రతం ఆచరించు, నీ దగ్గర నుండి ఎప్పటికీ కోల్పోలేనంత ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నాలెడ్జ్, జ్ఞాన సంపద, బాగా చదువు వస్తుందని అర్థం. అంతే తప్ప ఏ పైన అర్థమైన పనులు చేసేస్తాను, సత్యనారాయణ వ్రతం చేస్తే ఏదో మంత్రులు చేస్తారు, ఆయన చెప్పినట్టు నాకు సమస్త పుణ్య ఫలాలు వచ్చేస్తాయంటే నా ఊహ. పిల్లలకు కూడా ఒకటే చెప్పండి, మంచి వాళ్ళుగా ఉంటే తల్లిదండ్రులు మాత్రమే భగవంతుడిని భక్తితో పూజిస్తారు తప్ప తప్పులు చేసి దాన్ని నశింపజేసుకోవడానికి పూజలు చేస్తూ ఉదాహరణ, రాక్షసులందరూ కూడా తపస్సులు చేసిన వాళ్ళు, కానీ అందరూ ఎందుకు సంహరింపబడ్డారు? అధర్మం అధర్మమే, ధర్మం ధర్మం. ఒక పేరు అనేది లేదు. కనుక ఈశ్వరుడు ఒక్కటే చెప్పారు, ఆయన బాగా చదువుకో, సత్యవ్రతం వల్ల పరమాత్ముడు నీకు ఇచ్చేటువంటి దారి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ విధత విద్యాదదాతి వినయం. బాగా చదువుకున్న చదువు వల్ల గౌరవం కనుక వినయం శోభిస్తుంది. ఇలా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు సత్యవ్రతం. సరే, ఇక్కడ కూడా అన్ని చోట్ల తిరిగి భిక్ష చేసి పరమాత్ముని నమ్మి ఆచరిస్తాడు. ఆనాడు ఏ ఇంటికి వెళ్ళినా భిక్ష లభిస్తుంది. ఎందుకు అంటే మారిన వాడి ఎందు ఈయనకి కార్తీక మాస ప్రారంభమయ్యేట్టు చేశాడు స్వామి. కార్తీక మాసం వల్ల అందరూ
తాను కోరుకున్నట్లు గొప్ప సంపద అనుకుంటాడు. జ్ఞాన సంపద, చక్కగా తర్వాత ఐశ్వర్యము, పిల్లా పాపలు ఒకనాడు విజయబ్రాహ్మణుడు అనుకున్నట్ట, నాకు ఏమీ లేనప్పుడు నాకు ఉపకారం చేసినటువంటి వాడు సత్యనారాయణ మన ఇంట్లో కూడా చూడండి, ఎవరైనా ఒక దేవుణ్ణి ఇష్టపడే ఒక కార్యక్రమం చేస్తే ఆయన వల్ల ఆ కార్యక్రమం ఎంత భక్తి ఉంటుంది. పరమాత్మని పూజించాలని సత్యవర్తం చేస్తున్నాడు. ఆ సందర్భంలో చక్రముకునేవాడు వచ్చాడు. ఆయన ఈ యొక్క వ్రతాన్ని చూసాడు, మహాత్మ ఏమిటి వ్రతం ఎందుకు చేస్తున్నాడు దాన్ని తెలుస్తూ మొదటి కథ రెండో కథ ఎప్పుడు దాకా చెప్పి సత్యదేవుడి యొక్క కృపలు లభించాయని సరిగ్గా ఇంటికి వెళ్ళి ఈ యొక్క మతమాచారాన్ని కట్టుపుల్లలు తీసుకొచ్చి ఆ కట్టుపుల్లలు పెట్టుకునేటప్పుడు స్వామి గ్రహించి గతములో చేసి వాటిని అమ్మగా రెండింతలు ధనం వచ్చి వాటిని స్వీకరించి భక్తి పుణ్యఫలం మీకు తీసుకుని ఇలాగే రెండో అధ్యాయం గోవింద గోవింద. అమ్మా ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సైలెన్స్. అమ్మా ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సైలెన్స్. పిల్లలు ఉన్నారు పర్వాలేదు చేసేసారు కదా. నాన్న మాట్లాడుతుంది పిల్లలా మీరు? పిల్లలు పైకి తృతీయోధ్యాయ ప్రారంభః. పూర్వం భద్రశైలానికి తీరాన ఉల్కాముకుడు అనే రాజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాక భార్యతో కలిసి అక్కడికి ఒక షావుకారు వచ్చాడు, సాధు. ఆయన అడిగాడు, మహాత్మా ఎందుకు ఈ వ్రతం ఆచరిస్తున్నావు? మహాత్మా నాకు అన్ని ఉన్నాయి కానీ భగవంతుడు సంతానాన్ని అట్టి సంతానం పొందడం కొరకు మొట్టమొదటి వ్రతమాచరించాను. కానీ అప్పట్లో నాకు వయస్సు లేదు, సత్సంతానం ఇవ్వమని కోరుకోలేదు ఈశ్వరుడిని. మొట్టమొదటి పుట్టినటువంటి వాడు ఎప్పుడూ కూడా మాట వినక మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. రెండో వాడిని అర్థించే సమయానికి జ్ఞానం వచ్చింది, వయస్సు పెరిగింది, అక్కడికి మంచి సంతానం కలిగింది. ఎవరి ఇంట్లో ఒక్కడైనా మంచివాడు ఉంటాడు, అట్టి వాడిని చూసి మిగతా వాళ్ళు కూడా మంచిగా మారే ప్రయత్నం చేస్తారు. అలా నా రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉందని చెప్పి ఇది ఉన్న తన భార్య అయినటువంటి లీలావతికి జరిగిందని చెప్పి ఇద్దరు కూడా సత్యదేవుని వెళ్తున్నారు. మహాత్మ సంతానాన్ని ముని పూజ చేస్తారు. ఎంతో సంతసించిన సత్యదేవుడు కుమార్తెను గ్రహించారు. ఆ అమ్మాయికి కళావతి పేరు పెట్టారు. భార్య లీలావతి పూర్తి చేసినారు. అయినప్పటికీ ఈ యొక్క వ్రతాన్ని వివాహ సమయంలో చేస్తానని వ్యాపారం చూసుకునేవాడు. ఇలా రోజులు గడిచాయి. సరిగ్గా అమ్మాయి వయస్కురాలి. సత్యనారాయణ వ్రతం ఆచరించాల్సిన సమయం కూడా వచ్చింది. అంగరంగ వైభవంగా ఒక గుణవంతుడైన అభివృద్ధి సంపాదించుకుని వ్రతాన్ని మాత్రం ఆచరించగా వేడుకలు జరిపి స్వాములు ఉన్నారట. ఏదైతే తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయో దాన్ని మాత్రమే సఫలము అనుకుంటాడు మానవుడు. భగవత్ చింతన ఉండదు. కానీ కథల్లో చెప్తారు సత్యదేవులు శపించారు, అసలు అటువంటి ప్రసక్తే లేదు. భగవంతుడు భక్తుల్ని మార్చుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాడు. ఆయన శాపాలు ఇవ్వడం మొదలు పెడితే నా గురించి చెప్పడానికి నేను వినడానికి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఈశ్వరుడు కరుణాంతరుడు, ఆయన మార్చాలి అనుకున్నాడు. ఆ మార్పులో భాగంగా కష్టాన్ని చూపిస్తే సుఖం విలువ తెలుస్తుందని ఈ మామాళ్ళు ఇద్దరు వ్యాపారం చేయడానికి రత్నసానపురాన్ని చేసి అక్కడ రాజు చంద్రకి ఆయన ధనాగారంలో దొంగతనం చేయించి వీరున్న పడవలో వేసి మాయమైపోయేట్టుగా చేస్తున్నాడు స్వామి. ఇంకేముంది, వీళ్ళే దొంగలని బంధించి తీసుకువెళ్తారు భటులు. ఇంటి దగ్గర కూడా దొంగతనం చేసి మొత్తం పట్టుకుపోగా కళావతి లీలావతి భిక్ష చేస్తూ వదిలి పెడతారు. స్వామి ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్ని అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పశుపక్షాదుల కన్నా అవకాశాలు రావు. జ్ఞానం ఉంది కాబట్టి మనకి ఈశ్వరుడు ఇస్తున్నాడు. ఆయన సద్వినియోగం చేసుకుంటారని ఒక అవకాశం ఇచ్చారు. ఏంటో అవకాశం అంటే మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తున్నాడు స్వామి. కళావతి ఒక ఇంత భిక్ష చేస్తూ సత్యవ్రత తీర్థ ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చాడు. ముందు ఆలస్యంగా వచ్చిన కుమార్తెని నమ్మలించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నటువంటి లీలావతి మరుక్షణమే సత్యవ్రతం ఆచరించి తన భర్తని అల్లుని క్షేమంగా ఇంటికి చేస్తామని అర్థిస్తుంది. తర్వాత సంపదించి డబ్బుల కంటే కూడా మనుషులకు విలువించామని
ఆనందపడి చంద్రకేతు మహారాజు గారి స్వప్నంలో కనిపించి రాజా ఇది విష్ణువు నీకే కాదు ఎవరికి తెలుసుకున్న శక్తి ఇదిగో సత్యాన్ని నీకు వెల్లడిస్తున్నా వారికి విడిచిపెట్టు వాళ్ళ ధనాన్ని వాళ్ళకి ఇవ్వని స్వామి మనకి ఎలా చెప్తారంటే ఇఫ్ యూ డోంట్ రిలీజ్ దెమ్ ఐ విల్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ ఎంటైర్ కింగ్డమ్ అని చెప్తాడు సత్యనారాయణ స్వామి. అలా చెప్తారా? భగవంతుడు మనలాగా ఒక కోపానికో ఆవేశానికో దాసుడు కాదు, దాటిన వాడు కాబట్టి పరమాత్మ అయ్యాడు. లేదంటే మనలా కోపం వస్తే మనం ఉండదు. ఈశ్వరుడు వీరికి చక్కగా అనుగ్రహించి రాజు సమయ ఏర్పాటు చేసి 2 నిమిషాలు ధనం ఇచ్చి పంపించి వస్తాడు. సరే ఇక మామాలు వాళ్ళు ఎలా తెలుస్తారు? 4వ అధ్యాయంలో తెలుసుకుని జరుగుతారు. ఈ బలవారణ గోవిందా గోవిందా. చతుర్థోధ్యాయ ప్రారంభః. ఇలా వెళ్తున్నాడు త్రిదండాన్ని పట్టుకున్న సన్యాసి. త్రిదండం పట్టుకున్న సన్యాసి అంటే మొత్తం మార్చేశారు కాబట్టి మోడర్న్ సన్యాసి. రేంజ్ రోవర్లో దిగితే ఆయన ఒక పెద్ద సన్యాసి. ఆయన్ని పూజిస్తే మనం కూడా డబ్బులు ఉన్న వాళ్ళని పలుకుబెట్టుకున్న వాళ్ళలాగా భావిస్తారు. అసలు త్రిదండం పట్టుకోవడానికి గల ఆవశ్యకత ఏంటి అంటే ఏ గుణము నన్ను బంధించలేదు. 3 కళలు 3 గుణాలకి సత్వ రజస్ తమో గుణం. ఈ 3 గుణాలకి అతీతుడిని కనుకనే భిక్ష అడిగి ప్రతి ఒక్కళ్ళ దగ్గర భిక్ష చేయనటువంటి వాడు సన్యాసి కాదు. ఎందుకంటే భిక్ష తీసుకుంటే మన పాపం మనల్ని పునీతులను చేస్తాం. అందుకొరకు గురువుగా మనం ఇది ప్రక్రియ. స్వామి ప్రత్యక్షముగా అడిగినటువంటి సత్యనారాయణ స్వామికి మా పడవలో రాళ్ళు రక్కలు ఉన్నాయి, దొంగతనం చేయవచ్చారా అని సమాధానం చెప్పింది. అది విన్న స్వామి అని నీ పడవలో నిజంగా వచ్చినటువంటి తాపస సామాన్యులు కాదు, పురుషోత్తముడిని గ్రహించి వెనక్కి వెళ్ళి పాదాల మీద పడి తిరుగు మరలా స్వామి ఈసారి సంపదలతో పాటుగా సత్యాన మంచి స్నేహితులని సంపాదించుకుంటారు. మంచి స్నేహితులు ఎవరు చెడు పనులు చేయడానికి ప్రోత్సహించారు. మన జీవితంలో చెడు పనులు చేయాలి. ఇదే సజ్జన సాంగత్యం. సంపదలతో పాటుగా రాజ్యానికి వెళ్తారు. అదే సమయంలో కళావతి లీలావతి వ్రతం చేసుకుంటారు. సత్యనారాయణ వ్రతం పూర్తి చేస్తారు. వీళ్ళు వచ్చేవాళ్ళ సంవత్సరాన్ని శుభ సమాచారం కుమార్తెకి చెప్తారు.
చెప్తాను తల్లి గారు, నువ్వు చేస్తుంది సత్యవ్రతం, మధ్యలో విడిచిపెట్టదు, చాలా చక్కగా పూజ చేస్తుందా స్వామి తీర్థ ప్రసాదాలు మర్చిపోయి పరుగు పరుగులు ఒడ్డు దగ్గరికి వచ్చేస్తుంది. ఇది గమనించారా సత్యనారాయణ స్వామి. ఈ కథలో చిన్నప్పటి ఉంటున్న ఒకటే లాజిక్ ఏంటంటే తీర్థం ప్రసాదం మర్చిపోతే సత్యదేవుడికి కోపం వచ్చి కళావతి భర్తని లీడ్స్లో ఉంచేశారు. ఇదే ఇక్కడ మనం వింటున్న కథ. ఇది కథగా వింటే ఇంతే అర్థమవుతుంది. పరమార్థంలో కొడితే సత్యదేవులను కూడా నమాతు పరదైవత అనగా తల్లిదండ్రులకు ఇచ్చిన దైవము భూమిపైన ఈ షావుగా అర్థిస్తాడు. నా కుమార్తె జీవితాన్ని సక్రమంగా మళ్ళీ మార్చుకునే అవకాశం ఇప్పుడు ఆకాశవాణిగా సత్యదేవుడు పలికింది ఇదే నమో తల్లిదండ్రుల మాటకు విలువిచ్చినటువంటి వాడు, భక్తుల యందు గౌరవం ఉన్నవాడు సర్వదా ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. వారికి గౌరవం లేదు, ఈశ్వరుడికి గౌరవమే ఉంటుంది. కనుక అటువంటి పూజకి స్వామి చెప్పగా నిన్న మరుక్షణం కళావతి ఇంటికి వెళ్ళి రథం పూర్తి చేసుకుని తల్లిగారి పాట తన నాటి నుండి స్వామిని పూజించిన పుణ్యఫలం చేయటము, స్వామి యొక్క మార్పు చేయటము మనుషుడి జన్మలో దశరథుడిగా జన్మిస్తాడు. అంటే సాక్షాత్తు రాముడిగా స్వామిని పూజించి మంచి జన్మనిచ్చి ఆ దేవుడు మనుషుడి జన్మలో రాముడిగా అవతరించి దశరథుడిని రాముడు సేవించారు. అన్ని ఆశిస్తున్న సత్యదేవుడికి రాజు ఆయన వేట పూర్తి చేసుకుని కూర్చొని అక్కడ నుండి కొంత దూరంగా వల్ల వాళ్ళు సత్యవర్తం చేసుకుని చాలా టేబుల్ తీసుకోలేదు వేడికి పాడవారా నాకు ఇచ్చేందుకు ఇప్పుడు చేసింది కదా, అంటే బయట పెట్టే బదులు ఊల్స్ పెట్టేస్తే అయిపోతుంది కదా. విడిపోయినటువంటి రాజుని మార్చడం కొరకు సత్యదేవుడు ఉన్నటువంటి 100 మంది పుత్రులను రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని మా ఇంటికి తెచ్చాడు. ఇంకా ఈ కథలో కూడా అందులో ఉండేది రాజుకి సమస్య ఐశ్వర్యం పోయి 100 మంది పుత్రులు పోయారు. ఈ కథ వేరేలా అర్థమవుతుంది. స్వామి జీవితానికి ఎలా అన్వయం చేస్తే రాజ్యానికి మంచిగా ఉన్నాయి, పిల్లలు బాగుంటారు, భార్య బాగుంటుంది. అలాగే సత్యదేవుడు కూడా రాజు యొక్క రాజు వెనక్కి వెళ్ళి వల్ల పాదాల మీద పడి పరమాత్మ ఎక్కడో లేదు, దైవం మానుషం గ్రహించి గౌరవంగా వారితో కూర్చుని వ్రతమాచరించి తీర్థప్రసాదం సేవనం చేసి ఈ మార్పు వల్ల భగవంతుని ఆశీర్వచనం మనుషుడి జన్మలో గుడిగా రామచంద్రమూర్తి వనవాస సమయంలో రామపాదాలను చక్కగా కడిగి ఆలింగనం చేసుకున్నటువంటి మహత్వాన్ని నమ్మి సరైన మార్గంలో పరమాత్మ ఇంటారనేదే మనకి అవకాశం ఈశ్వరుడు సమయానికి ఇవ్వాలి అని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు స్వామి సత్యనారాయణ నమస్తే స్వామి సగం వేసి సగం మీ తరపై చేసుకుంటే పిల్లలకి వేసి ఆశీర్వదించారు. నేనే ఫాస్ట్ చేస్తున్నది ఆ తొందరగా అయితే
లేకపోతే నాకు ఏదో ఖాళీ ఉండడం మీకు ఎక్కడ లేదు. నేను చదువుకుంటే ఒక దేవస్థానంలో దేవస్థుడు నాకు విద్య ఇచ్చింది ఉపయోగపడుతుంది. నేను ఏదో ఇంట్లో కూర్చుని పారాయణం చేసుకుంటే నాకు కానీ మీకు చెప్పడానికి ఎలా కారణం నెక్స్ట్ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఫామ్ మనకి ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇటుకలు తెచ్చారు లైట్ పెట్టి తర్వాత హోమానికి మంగళహారతి మీకు బాగా అయ్యా బయటనా బయట ఇస్తారు దగ్గర బయట అయ్యో ఇది ఆన్ మీద తాగని ఇక అంటే అంటే ఇక పిల్లలకి అంతే ఉండదు వాళ్ళకి. అది నాకు ఇవ్వవా తాగండి. ఇది నీది లేదా ఇదే మంచిగా ఉన్నది మరి మేము ఇది తీసుకుంటాం అనేది ఇది పట్టుకో మాకు చేయలేదు ఏమైనా డైవర్ట్ చేస్తావా ట్రే కావాలి అదా వేదది అది అసలు ఎవరైనా చూస్తున్నారా? ఏమో తెలీదురా. ఇక్కడ తెలుస్తుంది పర్సన్ ఉంటే దాని పక్కన నంబర్ ఇస్తే 2 మెంబర్స్ చూస్తుంది. లడ్డు ఏమో ఇట్లా అక్క వాటర్ నీ కూతురికి వాటర్ చేస్తున్నా మమత కొబ్బరికాయలు ఉన్నాయి అమ్మ మీరు కొబ్బరికాయలు చూసింది మొత్తం టోటల్
ఏ సునీల్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ ఏర్పడతలేదు బేసిక్గా ఏం కనిపిస్తుందని. అటువైపు పెట్టు. ఇటు సైడ్ పెడితే అంతా కనిపిస్తుంది అని ఆ డెకరేషన్ అంత ఇంటెలిజెంట్ అయింది. ఇవన్నీ దాంట్లో ఈ చిన్నది నాకు ఇచ్చేయండి, ఇంకొకటి పెద్దది ఇవ్వండి. అనుకోకండి, వీళ్ళు పూజ చేసేది వారొక్కడి గురించి కాదు. పూజ అంటే మనందరికీ ఆ ఫలితం. ఇంకో 1 hour కూర్చోవాలని చెప్తున్నాను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ముగ్గురు కదండి. ఐదు కొట్టమంటారు. మీరు మార్చేసుకుని నాకు సరిపోతుంది. మంచిగా అలాగే మన దగ్గర
ఈ ప్లేస్లో ఒక టవల్ వేసేసి 2 తాంబూలాలు కొంచెం ముందు నీళ్ళు జరుపుతుంది 2 దండలకు నీళ్ళు జరిపి ఇక్కడ టవల్ వేసేసి వేసి ఇసుకలో 2 తాంబూలాలు ఈ తాంబూలం ఇది పక్కన కనంబరాలు अस्मिन् कुंडे अग्निमलंकृत्य ओम अग्निज्योतं प्रणीमहे होतारं विश्ववेदसं आरतिच्छि लोपल विशेषेंद्रम्मा अस्य यज्ञस्य सुकृतो वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् इंदरू 2 చేతులతో అగ్నిని చక్కగా ప్రార్థన చేద్దాం ఏష హి దేవ ప్రతిశోనుసర్వ పూర్వో హి జాతస్య ఉగర్భే అంతః స విజాయమానస్య నిష్యమానః ప్రత్యన్ముఖాస్తిష్టతి విశ్వతోముఖః హే ప్రాముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యదోక్త జిహ్వజ అవిర్గృహాణ
శర్వాద్యేనాభిగాధ్య ఆప్యాజస్వనమేవిదే విశ్వదస్సో విష్ణుజో భలాభాజస్య సంగధే. ఇందులోంచి మీ 3000కి ఓం గణపతి గుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతు విశ్రీతసాదనగ్ర స్వాహా. ఓం గణానాం తవ స్వాహ అని వినిపించినప్పుడు ఓం గణానాం తవ గణపతి గుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతు విశ్రీతసాదనగ్ర స్వాహా. ఓం గణానాం తవ గణపతి గుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతు విశ్రీతసాదనగ్ర స్వాహా. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో భగవతే వేదంభ మదమోదిత మమ యజమానస్య సర్వసంకటాన్ నివారయ నివారయ. ఓం గం సంకటహర మహాగణపతయే స్వాహా. ఓం నమో భగవతే వేదంభ మదమోదిత మమ యజమానస్య సర్వసంకటాన్ నివారయ నివారయ. ఓం గం సంకటహర మహాగణపతయే స్వాహా. ఓం నమో భగవతే వేదంభ మదమోదిత మమ యజమానస్య సర్వసంకటాన్ నివారయ నివారయ. ఓం గం సంకటహర మహాగణపతయే స్వాహా. ఓం నమో భగవతే మదమోదిత మమ యజమానస్య సర్వసంకటాన్ నివారయ నివారయ. ఓం గం సంకటహర మహాగణపతయే స్వాహా. ఓం నమో భగవతే మదమోదిత మమ యజమానస్య సర్వసంకటాన్ నివారయ నివారయ. ఓం గం సంకటహర మహాగణపతయే స్వాహా. ఓం నమో భగవతే మదమోదిత మమ యజమానస్య సర్వసంకటాన్ నివారయ నివారయ. ఓం గం సంకటహర మహాగణపతయే స్వాహా. శ్రీమన్మహాగణాధిపతయే ఇదో నమః. మహాలక్ష్మీ దేవతామహాద్యతే శ్రీ సూక్త హోమం కరిష్యే. జాతవేదో మమావహ స్వాహా. మమావహ జాతవేదో లక్ష్మీమనమతామిని యస్యామిర్యప్పిద్దేయ గామస్వం పురుషానః స్వాహా. అస్వపూర్వాం రణమధ్య అస్మినాథం ప్రబోధిని సృజద్దేవీ ఉపహ్వయం శ్రీర్వాదేవీ క్షుడతాం స్వాహా. తాంసో అస్మిదాసం హిరణ్యప్రాకారా ఆద్రాంతరం ప్రియం కృత్తాం తత్పయంతి అగ్నే స్మిదాని పద్మవర్గా శ్రీరాఘోపంచదశ్రితం స్వాహా. చంద్రాం ప్రభాసాం యదసాద్ధరంతి శ్రీయల్లోకే దేవదుష్టాంతారా తాం పద్మినీ వీర్చరణమహం ప్రపద్యే. లక్ష్మీర్మేణస్యతాం స్వామినే స్వాహా. ఆదిత్యవర్ణే తపసోऽపి జాతో వనస్పతిస్తోటమః తస్య పదార్థమసావసంతు మాయాन्तరాయాశ్చ మాహ్యా లక్ష్మీ స్వాహా. వై కుమారదేవకీర్తిస్య హరిదాసః యాదుర్భుతో శివాశేషు కీర్తిముద్యం దదాతు మే స్వాహా.
सत्यमधीमहे असूनामो भवन्नस्य मयि श्रीर्षयतां स्वाहा हरे वक्रजा भूतानो हरिसंभवगर्थम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी स्वाहा महादेव की च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा श्री महालक्ष्मी इदं नमः वास्तुनाथ प्रीत्यर्थे वास्तु होमं करिष्ये ओम नमो भगवते नाम संरक्षकाय वास्तुनाथाय स्वाहा ओम नमो भगवते स्थान 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 संरक्षकाय वास्तुनाथाय स्वाहा स्वाहा भवानः यस्तेव हेतुचितन्नो विदस्वा सन्मये स्वाहा वास्तोपते सन्मया सगं सदाये सन्महि रमया गातुमत्या आवाहक्षेमोदयो केवलन्नो यूयम्बाद स्वस्ति विश्ववानः स्वाहा अमीवः वास्तोपते विश्वारूपाण्यानि सन्ति सखासुसेवये स्वाहा शुभं शुभं సమర్పణ చేసి దేవతలు ఉద్దేశించి యజుర్వేద ప్రకారంగా ద్రవ్యాన్ని త్యాగం చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని చాలా అరుదైనప్పటికీ అందువల్ల రోజు యజ్ఞం కూడా భగవంతుడు ఉద్దేశించి త్యాగం చేస్తున్నాం. త్యాగానికి తగ్గ ఫలం ఉండాలి. ఈశ్వరుడు అంతగా చెప్పచ్చు. क्रियालोपे भक्तिलोपे श्रद्धालोपे कालातीत मोह रायशीलत सिद्ध्यर्थ पूर्णाहुति
ప్లేట్ కావాలనుకుంటే ప్లేట్ పెట్టండి. ఓం సప్తదే అగ్నే సవిదః సప్తదిక్కా సప్తరుషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాదితి సప్తయోనిరావదస్వ యుజేన పూర్ణాహుతిముత్తమాప్నోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అదో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణమదచ్యుతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే సోదరాంధ్రభూతిమదోగ్నే ధారా సదితివ ఏషాహూయతే గతస్య వాజేనమేష దాదాముష్మిల్లోకే ధర్మమానోపతిష్ఠత ఆజ్యేన జుహోతితే దోవాజ్యం ते दो सौद्यार तेजसी वास्मी के दो बंधे दो कामावै प्रदक्षिण देसी नक्षत्र लापरे आभा एवावरुन्धे नमस्ते गारः पद्याय नमस्ते दक्षिणाग्नये नमः आहवत्याय महादेवी नमो नमः प्रसन्न अंगद्वयोपवाद्याय कर्मग्रहस्वरूपिणे छोटू सर्गाग्रहस्वरूपाय वामिनी नमो नमः छोटू ఇదేంద్రా బ్లాక్ అయింది అంటే ఇట్లా తిప్పినప్పుడు వచ్చింది ఇప్పుడు ఇట్లా తిప్పినాం అది అనుకో వర్టికల్గా రాదు ఎందుకంటే వర్టికల్గా పెట్టలేదు ఇట్లా రాదు చింటి ఇప్పటిదాకా ఇట్లానే వచ్చిందిరా తర్వాతనే నేను ఇట్లా తిప్పితే ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇది బేసిక్గా టీవీలో